హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణలో గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అది ఏ విధంగా జరుగుతాయి ఈ వీడియోలో చూద్దాము. అసలుకి సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఒక విషయం చెప్పాలంటే, స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఎలక్షన్స్ అనేది నిర్వహించుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు పెట్టాలని అనుకుంటుంది, అదే టైంలో సబ్మిట్ చేస్తుంది. రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మన తెలంగాణలో అందరికీ తెలుసు కదా, 3 విడతల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అసలుకి ఈ జరుగుతున్న దానిలో ఎట్లుంటే అసలుకి ఇది పార్టీ పరంగా ఉంటుందా, పార్టీ పరంగా లేకుండా ఉంటుందా అంటే, ఒక విషయం చెప్పాలంటే ఇది పార్టీ పరంగా ఉండదు. ఇది ఇండిపెండెంట్గానే ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే అన్ని ఇండిపెండెంట్, సిలిండరు, గ్యాస్, బ్యాట్, బాల్, కత్తెర అనే గుర్తులు ఉంటాయి. అదేవిధంగా ఇటు వార్డు సభ్యులు కూడా అదేవిధంగా ఉంటాయి. కానీ ఒక పార్టీ తరపున నిలవడం జరుగుతుంది, కానీ వాళ్ళకి పార్టీ గుర్తింపు అనేది ఉండాయి. ఇక్కడ సర్పంచ్ అనేది అదే ఎలక్షన్స్ మనకి 11, 14, 17 జరుగుతాయి కదా. ఆ రోజునే ఉదయం 7 నుంచి 1 దాకా ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ కౌంటింగ్లో ఓవర్ మెజారిటీ వస్తే స్థానం సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వార్డు సభ్యులే ఒక ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అసలుకి ఎలక్షన్స్ అనేది ఎంత జరుగుతుందంటే, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న జీపీ అయినా 8 జీపీలు 8 వార్డు సభ్యులు ఉండాలి. ఎంత హైయెస్ట్ అయినా 20 కంటే ఎక్కువ మించొద్దు వార్డు సభ్యులు. అధికంగా ఉన్న వార్డు సభ్యులు వచ్చేసి భద్రాచలం. అందరూ అనుకుంటారు భద్రాచలం అనేది మున్సిపాలిటీ అనుకుంటారు, కానీ భద్రాచలం అనేది మున్సిపాలిటీ కాదు, అది మేజర్ గ్రామ పంచాయతీ. దానిలో 20 వార్డు సభ్యులు ఉంటారు. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా ఇక్కడ ఇది పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా అందరికంటే కింద ఉండేది నోటా కూడా అవసరం. నోటా అంటే ఏంటంటే, ఎవరికి ఇష్టం, అభ్యర్థి ఇష్టం లేకపోయినా వాళ్ళకి నోటాకి వేయడం జరుగుతుంది. ఇది ఎలక్షన్స్ అనేటివి పింక్ కలర్, వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ వచ్చేసి సర్పంచ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పింక్ అనేది వార్డు సభ్యులుగా ఉంటుంది. ఇక మనం సర్పంచ్ ఎలక్షన్స్లో ఒక కోడ్ సర్పంచ్ ఇష్టం, ఒక కోడ్ వచ్చేసి వార్డు సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరియు ఈ ఎలక్షన్స్ అనేవి ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకరీవం అంటే హ్యూమన్స్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అది కూడా కరెక్ట్ పద్ధతి. నా ఒపీనియన్ ఏంటంటే, కరెక్ట్ పద్ధతిలో ఎన్నుకుంటలేరు. అంటే వేలం పాట వేసి ఇంత డబ్బులు ఇచ్చి ఎన్నుకోవడం జరుగుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా అని ఎన్నుకోవాలి. దయచేసి అందరూ ఓటేయండి. ఓటు వేసి మీ తగిన అభ్యర్థిని గెలిపించుకోండి. డబ్బులకి కానీ దేనికి కానీ ఓటు అనేది అమ్మడం చేయడం నేరం అని తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎలక్షన్ కార్డు మరియు ఆధార్ కార్డు వివిధ 12 జాబితాల్లో ఓటు వేయడం జరుగుతుంది. దీని సమగ్రంగా చెప్తున్నా, అందరూ ఓటు వేసి గ్రామ అభివృద్ధికి ఎన్నుకోవాలి సరైన అభ్యర్థి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే